రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహిస్తున్నారు. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా కళ్ళకు గంతలు కట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు ఒంటికాల మీద కూడా వాళ్ళు కొందరు ఒంటికాల మీద కూడా నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకుముందాక కళ్ళకు గంతలు కట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు ఒంటికాల మీద ప్రభుత్వానికైతే నిరసన తెలుపుతున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళ డిమాండ్స్ కూడిన ప్లకార్డ్స్ కూడా మొత్తం ఉద్యోగులైతే ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఉద్యోగులంతా ఒంటికాల మీద నిలబడి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇంత ఒంటికాల మీద నిరసన తెలపాల్సిన అవసరం ఏంటి, మనతో పాటు మనతో అన్న చెప్పండి, ఏంటి డిమాండ్ ఏంటి, మరి ఇంత ఒంటికాల మీద మరి నిరసన తెలుపుతున్నారు ఏంటి అసలు? అన్న, గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి, మాకు కార్పొరేషన్ ద్వారా నేరుగా జీతాలు అందించాలని చెప్పి అనేక రకాలుగా మేము నివేదికలు ఇచ్చినాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఇదే ఇందిరా పార్క్ వేదికగా ధర్నా కూడా చేసినాము. ఎంతసేపు ఉన్న పేపర్ ప్రకటన చేసి ఇదిగో ఇస్తున్నాం అదిగో నూరిస్తున్నాం అని చెప్పి ఊరిస్తురే తప్పితే ఏమీ లేదు. అలాగే మా యొక్క దాని మీద మేము కమిటీ వేస్తున్నాం అని చెప్పి రిటైర్డ్ శాంతి సిఎస్ కుమార్ కమిటీ వేసి ఆ కమిటీలో వీళ్ళు అనేక రకాల పేపర్లో ఇగో 50,000 మంది బోగస్తున్నారు, 1,00,000 మంది బోగస్తున్నారు అని చెప్పి లాస్ట్కి మీరు కొండంద వెలకబట్టినట్టుగా ఉద్యోగస్తులు ఒక్కరు కూడా బోగస్ లేరు. 5 లక్షల మంది పైచిలకు నిజంగా జన్యులు ఉన్నారని చెప్పి మీరు ఇచ్చిన ఆధార్ సీడింగ్ చేస్తే కూడా 4 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తున్నారు అనేది కూడా మీరు కూడా చూశారు. అంతేవిధంగా ఇంకా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మా జలమండలిలో ఉన్నటువంటి మీటర్ రీడర్ 670 మందిని ఎక్కలేదు. అలాగే శానిటైజేషన్లో పనిచేస్తున్నటువంటి 4,000 మంది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని వాళ్ళని ఎక్కలేదు మీరు. అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంకా ఎక్కలేదు మీరు. మైనార్టీ డిపార్ట్మెంట్లో చెక్ పేమెంట్ కింద పనిచేసిన 4,000 మందిని ఎక్కలేదు మీరు. అన్ని జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇంకా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్కించలేదు. మరి ఇంకా లెక్క తీస్తే 5.5 లక్షల మంది పైచలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నది. కావున మా అందరి తరపున మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏజెన్సీ విధానం పూర్తిగా రద్దు చేసి మార్చి 31 తర్వాత ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగా మేము ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గంతలు కట్టుకున్నాము, ఒంటి కాలు ప్రదర్శన చేయబోతా ఉన్నాం. అలాగే అర్ధనగర ప్రదర్శన కూడా చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయబోతున్నాం. అలాగే వచ్చే మార్చి 7వ తారీఖు నాడు 33 జిల్లా కేంద్రాలలో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో, జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీలు చేయబోతా ఉన్నాం. అప్పటికి ఇదే ఇందిరా పార్క్ వేదికగా మార్చి 14వ తారీఖున అన్ని మిత్రపక్షాలతోని కలిపి మన సంఘ నాయకులను అందరితో కలిపి ఇక్కడే మన మహాధరణ నిర్వహించబోతా ఉన్నాం. అప్పటికి కూడా మీరు ఇంకా ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏజెన్సీలను వైపు మేము ఉండం. రాష్ట్రంలో 700 మంది పైచిలకు ఇచ్చే కోట్ల రూపాయల కంటే కూడా 5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులని ఈ తెచ్చుకున్న తెలంగాణలో మా బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్ణయాలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. లేకపోతే ఏప్రిల్ 11వ తారీఖున చలో ఢిల్లీ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, ఆ రోజు మీరే అన్నారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో ఇవాళ 5 లక్షల మంది పైచిలకు రోడ్డు ఎక్కిన పరిస్థితి కారణం ఏజెన్సీల వైపు ఉండొద్దని చెప్పి రాహుల్ గాంధీ కూడా మేము కలవబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఎట్లా ఉన్నాయి అసలు ఏ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, శాలరీకి సంబంధించి ఎట్లా ఉన్నాయి, మరి ఏం చెప్తారు? సుమారుగా రాష్ట్రంలో 52 మంది పైచిలకు డిపార్ట్మెంట్లలో 5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో అనేక రకాలుగా ఉన్నాయి. ఇందులో చెక్ పేమెంట్ విధానం అని ఉంది, డైలీ వేజెస్ అని ఉంది, గెస్ట్ లెక్చరర్స్ అని, ఫ్యాకల్టీ లెక్చరర్స్ అని చెప్పి, అవుట్సోర్సింగ్ అని చెప్పి అనేక రకాలుగా పెట్టి ఒక మనిషిని లేనిపోని పేర్లు పెట్టి వాళ్ళకి అన్యాయం చేయడం తప్ప ఇవాళ ప్రభుత్వమే దగ్గర ఉండి మరి శ్రమ దోపిడీ చేస్తారు. మీరు ఇవాళ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు మీరు ఏం చెప్తారండి? లేబర్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తారు. ప్రత్యేకంగా సొంత డిపార్ట్మెంట్లలో నడుస్తున్న ప్రభుత్వమే ఇక్కడ ఉద్యోగస్తుల్ని ఒక రక్తం కనుక కనుక మనకు తెలియకుండా రక్తం ఎట్లా పిలుస్తుందో ఇవాళ ప్రభుత్వమే దగ్గరుండి 5 లక్షల మంది పైచిలకు రక్తం తాగుతుంటే మరి మేమేమంటాం? మేము ఆందోళన అనాలా? మరి లేకపోతే ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో మనం ఆందోళన ద్వారా మీరు ఏమని చెప్పారు? అన్యాయం జరుగుతుంది, నిధులు నియామకాలు అక్రమాలు జరుగుతున్నారు కదా, మరి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడు మేము ఏమనాలి? మేమందరం తెలంగాణ బిడ్డలం కాదని కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు? గతంలో ఏమైనా దీనికి సంబంధించి మంత్రులు కానీ ముఖ్యమంత్రిని ఏమన్నా కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నారు అసలు? మేము దాదాపు ఇప్పుడున్న మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి తప్పితే అందరు డిప్యూటీ సీఎంతో సహా ప్రతి ఒక్కరిని కలిసి ఏజెన్సీ ఎలక్షన్కి ముందు కూడా కలిసినాం. ఇదే ఇందిరా పార్క్ వేదిక కూడా ముఖ్యమంత్రి కూడా ఛాయ్ తాగే లోపే మీ సమస్యలు కూడా తీరుతాయి అనుకున్నారుగా. మరి ఏమన్నట్లే మేము ఈ ఏజెన్సీ విధానాలను రద్దు చేయండి. ఇలా ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసి 2018లో ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసిరు, ఉత్తరప్రదేశ్లో రద్దు చేసిరు, కర్ణాటకలో జరిగింది. కొన్ని రాష్ట్రాలలో సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తే
ఈ తెలంగాణలో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఏది కూడా అమలు కాకుండా ఇంకా ఏజెన్సీల వైపే ఉంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా పక్కకు నెట్టారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది గ్రౌండ్లో పరిస్థితి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే వాటర్ వర్క్స్ కావచ్చు. ఈ వాటర్ వర్క్స్లో కూడా ఇప్పుడు డ్రైనేజ్లో దిగుతారు. ఆ డ్రైనేజ్ దిగే వాళ్ళకు భద్రత ఉందా? భద్రత లేదు. అదే ఇప్పుడు నిన్న కూడా ఏం న్యూస్ వచ్చింది, 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది ఇది ఊడ్చే వాళ్ళకి అని చెప్పేసి జీతం వచ్చింది. సరే అలా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు మీరే అంటున్నారు కదా. ఇక్కడ మేము కూడా సేమ్ అదే పని చేస్తున్నాం కదా, మాకెంత ఇస్తున్నారు జీతము? 13,000 రూపాయల జీతం ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఒక న్యాయమా, మాకు న్యాయం? ఇంకా వాళ్ళకి ఏం చేసారు? ఇప్పుడు నిన్న 1,20,00,000 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ అంటున్నారు. సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ సేమ్ మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా రోగాలు వస్తాయి కదా, మాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, కుటుంబాలు ఉన్నాయి కదా, మరి మాకు కూడా ఇవ్వాలి కదా. మేము అడిగేది ఏంది, ఒక భద్రత ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కనీసం ఆ భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే మేము ఎంత చీప్గా కనబడుతున్నాం అంటే ఓట్లు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కనబడుతున్నాము మేము వాళ్ళకు. రాజకీయ నాయకులకు ఎట్లున్నదంటే ఈరోజు అధికారం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గాంధీ కుటుంబానికి అవసరం అనుకుంటే మేము కార్యకర్తలను తలుచుకుంటే 1,000 కోట్ల రూపాయలైనా తీసుకుపోయగలుగుతామని శక్తి ఉంది అంటున్నాం. సరే అంత శక్తి మీకు ఉన్నప్పుడు అదే శక్తిని మా పైన ఒకసారి మా దిక్కు చూడండి, మాకు కూడా న్యాయం చేయమని అని చెప్పి అంటున్నాం కదా. అదే కార్యకర్తలు మేము కూడా అవసరం అంటే ఇప్పుడు కార్యకర్తలమే మేము కూడా ఓట్లు వేసినాం కాబట్టి ఈరోజు భిక్షాటన చేస్తున్నాం కదా. భిక్షాటన చేసిన డబ్బులను కూడా మేము రాహుల్ గాంధీకి ఇవ్వండి, మేము ప్రజాప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము, అవి మా యొక్క కార్యకర్తల డబ్బులు అనుకునే రాహుల్ గాంధీకి ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. అట్లనైనా ఎందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు 5 లక్షల పైగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకంత లైట్ తీసుకుంటుంది? ప్రభుత్వం రాకముందుకేమో మేనిఫెస్టోలో మీకు చాలా అంశాలు మీకైతే హామీలు ఇచ్చింది. బట్ 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ఎందుకు వేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ లేవు కదండి, ఎలక్షన్లు అయిపోయినాయి, అధికారంలో ఉన్నారు, అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు కావాల్సింది ఏంది, వాళ్ళకి సంస్థలు నడవాలా, వాళ్ళ పని నడవాలి. కాబట్టి ఆ ఏజెన్సీలు ఇచ్చే కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఆ కమిషన్లతోని వాళ్ళు నడిపించుకుంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి? ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 నెలల తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ అందరూ వస్తారు మా దగ్గరికి వచ్చి, అరే మాకు ఓటేయండి. మీకు ఇప్పుడు ఇలా కూడా మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఏమని, కార్పొరేషన్ పెడతాము, ఏర్పాటు చేస్తామని చెప్పేసి పెట్టింది. అది నమ్మే కదా మేము ఓట్లేసింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండు, ఒక్క సంతకంతో పర్మనెంట్ చేస్తా అన్నాడు. ఆయన 10 ఏళ్ళు ఓపిక పట్టినాము, అది నాశనం అయిందని చెప్పేసి, ఇంకా ఆయన న్యాయం చేయలేదని చెప్పేసి ఈయన కార్పొరేషన్ చేస్తానని చెప్పేసి అది నమ్మి ఓట్లు వేసినాము. ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాత్రం అవసరం లేదు కదా. డైరెక్ట్ ఇప్పుడు ఏజెన్సీలకు నిన్న కూడా మున్సిపల్ ఎలక్షన్లకు ముందుగా కూడా జీతం నేరుగా వేస్తామని చెప్పేసి అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఒకటేసారి ఏం చేశారు, మళ్ళీ ఏజెన్సీలో రెన్యువల్ చేస్తున్నామని చెప్పేసి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే మాకు ఏం డౌట్ వస్తుందంటే, ఇప్పుడు మాకు తెలిసింది ఏం తెలుస్తుందంటే, ఇది మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఏజెన్సీ వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు చేసిరట, వాళ్ళకు పార్టీకి ఫండింగ్ ఇచ్చిరట. అందుకని చెప్పేసి వాళ్ళ దిక్కున్న నమ్మకం, వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళకి. సపోజ్ ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తారు, మీకు ఎంత శాలరీ వస్తుంది, మీ దగ్గర నుంచి ఏజెన్సీ వాడు ఎంత తీసుకొని కట్ చేసి మీకు ఎంత ఇస్తున్నాడు అసలు? ఇప్పుడు మేము జలమండిలో మిడిల్ రీడర్గా పనిచేస్తున్నాం. మాకు వచ్చేది 18,000 చిల్లర విత్డ్రాల్ చేస్తున్నాం. కానీ మాకు ఇచ్చేది ఎంత, 18,000 చిల్లర విత్డ్రాల్ చేస్తున్నారు. కానీ మాకు ఇచ్చేది మాత్రం ఎంత, 13,500 రూపాయలు ఇస్తున్నారు. మాకు మమ్మల్ని కూడా ఇంతవరకు మా మీటర్ రీడర్లను హెచ్ఎండబ్ల్యూఎస్లో పనిచేస్తున్న, జలమండలిలో పనిచేస్తున్న 673 మంది మీటర్ రీడర్లని ఇంతవరకు కూడా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయలేదు. ఎందుకు నమోదు చేయలేదంటే శాంక్షన్ పోస్టులు లేవని చెప్పేసి అంటున్నారు. శాంక్షన్ పోస్టులు లేవని చెప్పేసి మమ్మల్ని ఆపుతున్నారు. ఈ శాంక్షన్ పోస్టుల గురించి కూడా లెటర్ రాస్తా అని చెప్పేసి ఎండీ సార్ గారు కూడా అన్నారు. కాకపోతే అది ఎంతవరకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మమ్మల్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కన్సిడర్ చేయట్లేదు. ఏమంటే ఏమంటుంది, యాక్టివిటీ అవుట్సోర్సింగ్ అంటారు. మా అగ్రిమెంట్లో ఏమున్నది, మా అగ్రిమెంట్లో జీవో నెంబర్ 60 ప్రకారం అవుట్సోర్సింగ్ కింద తీసుకున్నారు. కానీ ఈరోజు శాంక్షన్ పోస్టులు లేవనుకుంటూ, శాంక్షన్ పోస్టులు లేనప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎట్లా మమ్మల్ని పని చేయించుకున్నారు. ఒకటి చాలా మంది వచ్చారు కదా, ఒక్కొక్కరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఉద్యోగం? మినిమం అందరూ ఇల్లు ఉన్న దగ్గర 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు కదా, అందరూ దగ్గర 15 నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆ 20 ఏళ్ళ కింద ఎక్కిన వాళ్ళకి అదే జీతం ఉన్నది, ఇప్పుడు నిన్న ఎక్కిన వాళ్ళకి కూడా అదే జీతం ఉన్నది. కనీసం మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు కనీసం ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే డిఏలో పిఏలో సంథింగ్ ఏదో అని కూడా తెచ్చుకుంటూ పోతూనే ఉన్నాము. 2 లక్షల జీతాలు అయినా అంటున్నావు కదా వాళ్ళకు. ఆ 2 లక్షల జీతం కాదు, కనీసం మాకు 13,000 జీతం వస్తలేదు కదా, అది కూడా పెరుగుతలేదు కదా. కనీసం మేము చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ లెక్క కనీసం 500 రూపాయల 1000 రూపాయల అది పెంచండి. దాంతోపాటు మాకు ఒక హెల్త్ కార్డులు ఇవ్వండి, ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి. మాకు అది భద్రత ఇవ్వమని చెప్తున్నాం కదా. మేము కోరేది ఏంది, ఇప్పుడు అవసరం అంటే మేము చెప్తున్నాం ఏంది, ఆ కార్పొరేషన్ ఏర్పడితే ఆ కార్పొరేషన్ ద్వారా మా జీతం ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళకు 19,000 చిల్లర 20,000 విత్డ్రాల్ చేస్తున్నారు. మాకు ఇచ్చే 13,000 కదా, మాకు 7,000 రూపాయలు మిగులుతున్నాయి. ఆ 7,000 రూపాయలను మాకు నేరుగా ఇస్తే ఆ కార్పొరేషన్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద 1,000 రూపాయలు కట్ చేసినా దగ్గర 5 లక్షల మంది ఇంటూ ఇది 5 కోట్ల రూపాయల చిల్లర అయితే ప్రతి నెల. ఆ దాంట్లోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళకి మేమే ఇచ్చుకుంటాం కదా.
మిమ్మల్ని సపరేట్గా మేము ఇవ్వమని అనట్లేదు లేదు. మేమే ప్రతి నెల 1000 రూపాయలు కట్ చేసుకుంటే మేము పక్కన పెట్టుకుంటే ఆ డబ్బులతోనే మాకు 10 లక్షల రూపాయలు హెల్త్ కార్డులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మాది మేమే ఇప్పించుకోవచ్చు. ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, చాలా మంది ఎంప్లాయీస్ లేకుండా కూడా 10 ఏళ్ళుగా జీతాలు తీసుకున్నారు, పెద్ద అవినీతి జరిగింది, దాన్ని కూడా బయట పెడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నిజంగా అట్లా ఉందా? గ్రౌండ్లో ఎంప్లాయీస్ లేకుండా కూడా జీతాలు తీసుకున్న పరిస్థితి ఉందా? అది ఉన్నదని ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ప్రభుత్వమే అంటుంది కదా. మరి సరే ఉన్నది అంటున్నావు, మరి ఉన్నప్పుడు అంటే ఏజెన్సీ ఇప్పుడు మళ్ళీ అనికే ఇస్తున్నావు కదా ఏజెన్సీలకు, మళ్ళీ కూడా దొంగతనం చేస్తారు కదా. ఇప్పుడు దొంగని తెలిసినాక కూడా మన దొంగ చేతులే మనం మీరు తాళం చేతులు పెడుతారంటే తప్పేవాడిది మాదా? ఇప్పుడు ఇంకొకటి, మేము జలమండలిలో పనిచేస్తున్నాం కదా, ఇప్పుడు మేము కూడా బోగస్ అనే ఉద్దేశం వస్తుంది. ఎందుకు అంటే మమ్మల్ని ఇంకా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కలేదు, కానీ మేము జెన్యున్గా పనిచేస్తున్నాం. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇరిగేషన్లో ఉన్నారు, ఇప్పుడు మా జలమండలిలో ఉన్నారు, ఇంకా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కని వాళ్ళు అంటే ఇంకా మా లెక్క ఈ 5 లక్షలలో లేదు. ఎందుకు అంటే ఇంకా మమ్మల్ని ఎక్కడ ఎక్కియలే కాబట్టి. అంటే ఇప్పుడు మేము బోగసా? మేము పని చేయబట్టి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మరి మేము బోగసా? మరి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా, మీకు కనీస గుర్తింపు ఎందుకు లేదు? మరి ఏం చెప్తారు మరి? ఎందుకు అంటే ఏదైతే కమిషన్లు ఉన్నాయో ఏజెన్సీలతో కమిషన్లకు కుమ్మక్కై అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు కుమ్మక్కై ఇప్పుడు మా మీద విచ్చలవిడిగా విత్డ్రాలు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే లెక్కలు చూపిస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెక్కలు చూపించినప్పుడు ఏదైతే రూల్ ప్రకారంగా న్యాయంగానే మాత్రమే విత్డ్రా చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఇట్లా అయితేనేమో ఎంతైనా విత్డ్రాలు చేసుకోవచ్చు, ఎంత విత్డ్రా చేసుకుని అడగడం ఉండడు కదా. ఇప్పుడు లెక్కలు కూడా చూపించాల్సిన, గవర్నమెంట్కి లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు. అందుకని ఆ లెక్కల గురించనే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చింది. కానీ ఇంకా చాలా మందికి దగ్గర ఇంకో 20,000 మంది రాష్ట్రం మొత్తం మీద లెక్క చేసుకుంటే ఇంకా 20,000 మందిని ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కియలేదు. అది అలా కూడా ఎక్కియమని చెప్పేసి కోరుతున్నాం. సరే మీకు ఇప్పుడు మేము ఒకటి మాది ఎక్కియలేదు, మేము ఎవరు కంప్లైంట్ చేయాలి? ప్రజా దర్బార్కి వెళ్ళి ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చినాం, అయినా కూడా స్పందన లేదు. ఇప్పుడు కనీసం ఒక గవర్నమెంట్ అన్న ఒక డెస్క్ పెట్టాలి కదా, ఎవరైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూని మేము టేకప్ చేస్తాం. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాకు లెటర్లు ఇవ్వండి అని చెప్పేసి చూస్తామనాలి కదా. కానీ మా యొక్క కంప్లైంట్ ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు? ప్రభుత్వం కూడా అట్నే ఉన్నది. ఎందుకంటే ఏమున్నా అధికారులకు ఏజెన్సీ వాళ్ళకు కుమ్మక్కయ్యారు కాబట్టి ప్రభుత్వం కూడా అలానే వివరిస్తుందని చెప్పేసి చెప్తున్నాం. మేము మనతో పాటు కొంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. అమ్మ, మీరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఇప్పుడు మీకు ఎంత జీతం వస్తుంది? మీరు స్టార్టింగ్లో మీ ఉన్న జీతం ఎంత, ఇప్పుడు ఎంత జీతం? మేము వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం సార్. అప్పుడు కొంచెము తక్కువగానే ఉండే, మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం పెంచింది. మరి వాళ్ళు న్యాయం చేయలేదు, సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము, అదే చేతులతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. మా స్ట్రెంగ్త్తోనే మేము చాలామందిని గెలిపించుకోగలిగినాం సార్. మా గెలుపుకు కూడా న్యాయం చేస్తలేరు సార్. మా స్ట్రెంగ్త్ ఎంత ఉంది తెలుసా సార్? ఒక్క ఫ్యామిలీకి 4 ఓట్లు. 4 ఓట్లు అంటే 20 లక్షల ఓట్లు, 30 లక్షల ఓట్లు సార్ దాదాపు. మేము ఓట్లేస్తేనే గెలిచారు సార్, అది మాత్రం బల్లగుద్ది చెప్తున్నాము. మా ఓట్లతో మమ్మల్ని బజారుకి ఇచ్చడం ఇది ఒక న్యాయబద్ధమైన కోరికనే సార్ మేము కోర్చేది. మా ఓట్లతోని గెలిచి మమ్మల్ని రోడ్డు పాలు చేసి ఉద్యోగాలు తీసేసేటైతే అన్యాయం సార్. 50 ఏళ్ళ తర్వాత మమ్మల్ని ఉద్యోగాల నుంచి ఎలా తొలగిస్తారు? అదొక రీజన్ చెప్పండి సార్. బై వేరే ఆల్టర్నేట్ అన్న చూపించండి సార్. మీకు ఏదో క్యాడర్ స్ట్రెంత్లో లోపాలున్నా ఏదున్నా ఉద్యోగాల నుంచి తొలగించడం అయితే అది న్యాయబద్ధమైంది కాదు సార్. మీకు ఒకసారి ఆలోచించండి. 50 ఏళ్ళ తర్వాత కాగితం పట్టుకొని ఉద్యోగానికి ఎవరు పోతారు సార్? ఎవరైతే పోతారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా సార్? మేము అడిగేది కార్పొరేషన్, తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మీరు అన్నట్టుగానే 1వ తారీఖు జీతాలు రావాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి, హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి సార్. అది లేని ఎడల మేమందరము ప్రభుత్వానికి రాజీనామానైనా చేసి మేము ముట్టడిస్తాం సార్. ఇది మా కోరిక సార్. ఎట్లా ఉంది అసలు పరిస్థితి, ఏం చెప్తారు? మేము జిహెచ్ఎంసీలో పనిచేస్తాం. మేము కూడా మా ఏజ్ వచ్చేసి 16-17 సంవత్సరాల నుంచి పనిచేస్తాం. నా పేరు గడ్డం జగదీష్, తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్. మరి మేము జిహెచ్ఎంసీలో గత తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ వస్తే మాకు జీవితాలు వెలుగులో ఇస్తాయని చెప్పి అనుకున్నాం. ప్రత్యేక తెలంగాణ వస్తే మాకు పర్మనెంట్ అవుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డాం. కానీ పర్మనెంట్ కాదు కదా, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తానికే, పోయిన గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకుంటే ఈ గవర్నమెంట్ అయితే మొత్తానికే తొలగించే విధంగా ప్లాన్ చేస్తుంది. మరి మా జీతాల మీద ఎంతోమంది ఆశపడి ఉన్నారు. మా ఇంట్లో పిల్లలు నిత్యావసర సరుకులు చూస్తే నెలకే వచ్చేసి 20,000, 25,000 దాడుతుంది. మరి ఇండ్ల కిరాయిలు 10,000 అవుతున్నాయి, గ్యాస్ సిలిండర్లు 1,000 రూపాయలు అవుతున్నాయి. మేము స్కూల్ పిల్లలకి ఏ విధంగా చదివించాలి? ఏ విధంగా ఎంత వస్తుంది జీతం? జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తా అంటారు, ఏం జాబ్ చేస్తారు? మీ జీతం ఎంత? మా ట్రాన్స్పోర్ట్ విభాగంలో మేము చేస్తాం, డ్రైవర్ ఉద్యోగం చేస్తాం. కానీ మా జీతం వచ్చేసి 19,500 ఉంది. దాంట్లో ఈఎస్ఐపిఎఫ్ కటింగ్ అయ్యి మా చేతికి కూడా వచ్చేది 16,000. ఆ జీతంతో మేము ఏ విధంగా చదివించుకోవాలి పిల్లల్ని? మంత్రుల పిల్లల్ని, క్యాబినెట్ మంత్రుల పిల్లల్ని, ముఖ్యమంత్రి పిల్లల్ని మాత్రం అమెరికా పంపుతారు.
యూఎస్ఏ పంపిస్తారు, వేరే వేరే దేశాలకు పంపించి చదివిస్తారు. మా పిల్లలు ఉన్న దగ్గర చదివించుకోవడానికి ఇక్కడ చూస్తే నారాయణ కాలేజ్ అని, చైతన్య కాలేజ్ అని, ఆ కాలేజీలలో చూడండి ఎంత ఫీజులు పెంచినాయి. 5వ తరగతి చదివే పిల్లగానికి 80,000 ఫీజులు కట్టాలంటే ఏడికెళ్ళి కడతాం? ఏ విధంగా చదివించుకోవాలి? మా భవిష్యత్తు ఎట్లాగా జిహెచ్ఎంసీలో అయిపోయింది. మా పిల్లలనైనా మంచిగా చదివించుకుని ఏదైనా ఉద్యోగం ఇప్పిద్దాం అనుకుంటే ఆ ఉద్యోగం ఇచ్చేది కాదు కదా, చదివిస్తేందుకు కూడా చాలా జీతాలు ఉన్నాయి. ఆ విధంగా అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇదైపోయింది. శానిటేషన్ కార్మికులు పొద్దుగాల 4 గంటలకు వస్తున్నారు. ఇంట్లో భార్య పిల్లల్ని భర్తలను వదిలిపెట్టేసి అందరు రోడ్డు పైకి వస్తున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు? పొద్దున్న 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ టైం వరకు పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా తక్కువనే ఉన్నాయి. మరి ఈ జీతాలు పెంచుతామని చెప్పేసి అన్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఎలక్షన్ ముందు ఏమన్నాడు, ఎవరికి శ్రీధర్ బాబు గారికి ఫోన్ చేసి వీళ్ళను మేనిఫెస్టోలో పెట్టేసి వీళ్ళ జీతాలు పెంచుదాం, వీళ్ళ పర్మనెంట్ చేద్దాం, కార్పొరేషన్ చేద్దామని చెప్పి ఫోన్లో మాట్లాడి మా మహిళా కార్మికులు మా యొక్క అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరూ పోతే మరి ఈరోజు ఎక్కడ పోయింది ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ పోయినారు? ఉన్న క్యాబినెట్ మంత్రులందరూ ఎక్కడ పోయినారు? మీ ఇంట్లో ముందర స్టాప్ చేయట్లేదా? మేము పొద్దున్న లేసే పని చేస్తున్నాము, మీరేమో ఏసీ గదిలలో ఉన్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మేము మా జీతాలకి రోడ్ల పాలు చేస్తాను కానీ మీకు ఓట్లు వేసింది అంబేద్కర్ గారు మాకు ఒక ఓటాకు ఇచ్చిండు. దాని ద్వారా మేము చెప్తున్నాం మర్యాదగా అని చెప్తున్నాము. మేము ఎంత గవర్నమెంట్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నామంటే అంత చేసినా కానీ పట్టించుకోవట్లే. వేరే వేరే డిపార్ట్మెంట్లలో పోయి వాళ్ళకు ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకే జీతాలు పెంచుతున్నారు, డిఏలు పెంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి మా అవుట్ సోర్సింగ్ వాళ్ళతో పని చేయించుకుంటారు కదా, సమాన పనికి సమాన వేతం అన్నప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు దానికి పని చేయాలి కదా, దాని తగ్గట్టు జీతాలు ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. అది చేయని ఇంకా చేత కానప్పుడు ఎందుకు మాతో ఓట్లు వేయించుకునేది? మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడుతూ అంటున్నారు. సో అన్న ఏంటి మీ ఇష్యూ ఏంటి? మీకు ఎంత శాలరీ వస్తుంది? ఎన్ని గంటలు పని చేస్తున్నారు అసలు? మేము 8 గంటలు పని చేస్తున్నాం, దాదాపు 9 గంటలు చేస్తున్నాం. 2006లో జాయిన్ అయినాము. 2006లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ పద్ధతిలో 20 ఏళ్ళు అవుతుంది మేము చేయబట్టి. మేము 3,850 జీతం కన్నా చేస్తే ఇప్పుడు 15,600. 15,600 ఈఎస్ఐపిఎఫ్ అని 2,000 కట్ చేస్తున్నారు. అవి ఎగ్గొడుతున్నారు కాంట్రాక్టర్లు. ఈ గవర్నమెంట్ ఇది కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్ మాకు జీతము వేస్తే బాగుంటుంది. మినిమం సమాన పనికి సమాన వేతనం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు పిఎఫ్ కట్ చేసిన కానీ కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు. డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు జనవరి వచ్చింది, ఫిబ్రవరి నడుస్తుంది. కొత్త కాంట్రాక్టర్లు కూడా కొంత కాంట్రాక్టర్ కోడ్ కూడా వేసారు నిలవర్లా. 3 కాంట్రాక్టర్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ పని చేసారు, నెక్స్ట్ మంత్ కాంట్రాక్టర్ వద్దంటే మీ ఉద్యోగం పోయినట్టేనా? అంతే కదా. నెక్స్ట్ మంత్ వద్దంటే పోవడమే. ఇంకా ఉద్యోగ భద్రత లేదు కదా మాకు. ఉద్యోగ భద్రత లేదు. లేనిపోని ఇట్లా మనం చెప్పి న్యూస్లలో దీనిలో వస్తే అది మనసులో పెట్టుకొని ఏదో తప్పు చూపించి తీసేస్తారు. మేము ఇన్ని చేసిందంతా వేస్ట్గా. మేము ఇంటర్ డిగ్రీ చేసి ఏం లాభం? మేము నీలపర్లో నేను థియేటర్ రెస్టారెంట్గా చేస్తున్నా. ఇన్ని దినాలు దాదాపు మేము 200 మంది ఉన్నాం దరిదాపు. ఇప్పటిదాకా నవంబర్ డిసెంబర్ జీతం వేయలేదు. ఈఎస్ఐ పిఎఫ్ ఇప్పటిదాకా అట్టలే. మేము ఆడపోయి పిఎఫ్ ఏఎస్ఐలో పోతే మాకు దవాఖానలో కూడా చూడట్లేదు. పిఎఫ్లో పోతే చెక్ చేసుకుంటే జూన్ వరకే కట్టినారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా వేయలే. అధికారులకు చెప్తే నిరుత్సాహంగా ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని పట్టుకరండి చేయండి అంటున్నారు. ఇదేమైనా పద్ధతేనా? మేము చేసే 15,000 జీతం గవర్నమెంట్ చెప్తుంది కానీ మాకు 13,000 వస్తున్నాయి. అది దయచేసి మాకు ఈఎస్ఐ పిఎఫ్ వేసే మార్గం చేయండి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి తొందరగా డైరెక్ట్ జీతం వేసి సమాన పనికి సమానం వేస్తే బాగుంటుందని మా యొక్క మనవి గవర్నమెంట్కి. చూస్తున్నారు కదా, ఎవరు డిమాండ్ చేసినా కూడా సో కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తే మాకు చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మహిళా ఉద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ భద్రతతో పాటు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం పక్కన చెప్తుంది చాలా వరకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో జీతాలు ఉద్యోగాలు లేకుండా జీతాలు పెద్ద ఎత్తున డ్రా చేసుకున్న పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు అదే ఏజెన్సీలకు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వడాన్ని అయితే ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో కలిపి దాదాపు 5 లక్షలకు పైగా ఉంటాం మేము. మాకైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిందో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయాలని చెప్పేసి దశల వారీగా అయితే ప్రభుత్వం మీద ఉద్యమం అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మా డిమాండ్లన్నీ సాధించుకునేంత వరకు దశల వారి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం ఇందిరా పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.